నేనైతే ఈరోజు చల్లచల్లగా వాతావరణం ఉన్నందుకు పాలకూర పకోడీ అయితే చేసుకుందామని ఇలా పిండి అయితే కలుపుకుంటున్నాను. ఏమీ లేదండి, పాలకూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, శనగపిండి, అందులో కొంచెం క్రిస్పీగా ఉండనికే బియ్యం పిండి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు. ఇలా పాలకూర శుభ్రంగా కడుక్కొని పిండిలో ఫస్ట్ ఇలా కలుపుకొని నీళ్ళు జీలకరిస్తూ పకోడీ పిండిలాగా కలుపుకుందాం. దీంతో పాటు ఈరోజు వేడి వేడి మసాలా డికాషన్, అల్లం డికాషన్ అయితే కాసుకుందాము. మంచిగా కమ్మగా ఉంటుంది. మొత్తానికైతే పాలకూర పకోడీ చేద్దామని పాలకూరనైతే ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై. ఇలా అయితే నూనె వేడి చేస్తున్నా పాలకూర పకోడీ కోసం. ఈ పక్కనైతే డికాషన్ పెట్టుకుంటున్నా. డికాషన్లో అయితే రెడ్ రేబుల్ చాయ్ పత్తి అయితే బాగా టేస్ట్ అవుతుంది, నాకైతే ఇష్టం. ఇలా కొంచెం వేసి బాగా మరిగించుకోవాలి. చక్కెర వేసుకుందాం. చక్కెర అయితే వేసేస్తున్నా. ఇలా స్నాక్స్ పకోడీ లాంటివి ఉన్నప్పుడు కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది తాగుతుంటే. నూనె వేడైంది. ఇప్పుడు ఈ పిండిని అయితే చిన్న చిన్న పకోడీలా వేసుకుందాం. వంట చిన్నగా పెట్టేద్దాం. ఈ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఒకవైపు పాలకూర పకోడీ, ఇంకోవైపు మసులుతున్న డికాషన్ పూర్తిగా మసిలిన తర్వాత ఇందులో ఇలాచి, అల్లము దంచుకొని వేసుకుంటే దించే ముంగల 2 నిమిషాలు దించుతామనగా వేసి తీసేయాలి ఎంబడే. అప్పుడు దీని టేస్ట్ బాగుంటుంది. ఇవి వేగేసినాయి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. మిగతాయి కూడా అన్నీ ఈ విధంగానే చేసుకుందాం. పకోడీ వేగుతూ ఉంటుంది. నేను వేసే డికాషన్ల మసాలా కోసము 2 ఇలాచీలు చిన్నవి, 1 అల్లం ముక్క ఇలా కవర్లో వేసి ఇలా మడత పెట్టి ఇలా పప్పు గిద్దితోటి ఒక్క దెబ్బ వేస్తే అయిపోయి. ఇంకేనండి, ఇప్పుడు ఇది డికాషన్లో వేసుకుందాం. డికాషన్ మంచిగా మసిలిన తర్వాత ఇలా వేస్తే 2 నిమిషాలు మరిగించుకోవాలి, ఎక్కువ మరిగించొద్దు. ఇక 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత ఇది తాగితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పకోడీ కూడా రెడీ అయిపోతుంది. ఇక టేస్ట్ చేయడమే చాలండి. ఇక డికాషన్ ఇది బంద్ చేసుకుందాము. బంద్ చేసుకుని ఒక గ్లాస్లో పోసుకుందాం. చూడండి, ఇట్లయితే రెడీ అయిపోయింది. వేడి వేడి మసాలా డికాషన్, వేడి వేడి పకోడీ అయితే టేస్ట్ చేద్దాం. పకోడీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. పకోడీ అయితే చాలా బాగా కుదిరింది. డికాషన్ టేస్ట్ చేద్దాం. మసాలా డికాషన్ ఎంత బాగా కుదిరింది. అసలు సూపర్ టేస్ట్ ఉంది. రెండింటి కాంబినేషన్ అయితే
ఎంత బాగా కుదిరిందంటే మసాలా డికాషన్ ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు ఎంత బాగా తాగాలనిపిస్తుంది. కాకపోతే వేడి ఎక్కువ ఉంది, ఇంత వేడి తాగలేను. కొంచెం చల్లారినాక తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది నాకైతే. ఈరోజు అయితే ఇంత టేస్ట్ అయితే నేను చేస్తున్నాను. ఎంత బాగా అయిందో ఈ రెండింటికైతే. ఇలా తింటూనే ఉంటా, తాగుతూనే ఉంటా ఉన్న కాడికి. టేస్ట్ మాత్రం చాలా బాగా అయింది. మరి నా వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఎంత కమ్మగా ఉందో, టేస్ట్ మాత్రం సూపర్.